హలో ఎవ్రీవన్, నేను మీ వెంకట జగన్మోహన్ రావు. వెల్కమ్ టు జగన్స్ ఇంగ్లీష్ బోర్డ్. మనం రియల్ నెంబర్స్ చాప్టర్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయిన ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ని చాలా క్లియర్గా ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నాం. అయితే ఇప్పుడు ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ని యూజ్ చేసి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఎలా కనుక్కోవాలో ఈ వీడియోలో చూద్దాం. మనకి టెక్స్ట్ బుక్లో ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఇచ్చారు. ఆ ప్రాబ్లం ఒకసారి చూద్దాం. ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 6 and 20 బై ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేసి 6 and 20కి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కనుక్కోమన్నారు. మనకి ఇచ్చినటువంటి నెంబర్స్ 6 అండ్ సెకండ్ నెంబర్ 20. ఈ టూ నెంబర్స్కి మనం ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ బై ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ యూజ్ చేసి మనం ఎల్సిఎం హెచ్సిఎఫ్ కనుక్కోవాలంటే ఈ టూ నెంబర్స్ని ముందుగా మనం ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాసుకోవాలి. ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాయాలంటే మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్గా మనం దాన్ని 6ని అండ్ 20ని మనం బ్రేక్ చేసుకోవాలి. బ్రేక్ చేసుకోవాలంటే ప్రైమ్ నెంబర్స్తో దాన్ని డివైడ్ చేయాలి. ప్రైమ్ నెంబర్స్ మనకు తెలుసు ఆల్రెడీ 2, 3, 5, 7, 11, 13, 17 ఇలా మనకి ప్రైమ్ నెంబర్స్ అన్లిమిటెడ్ ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయని మనకు తెలుసు. మనకి ఇచ్చినటువంటి ఫస్ట్ నెంబర్ 6 అనేది ఒక ఈవెన్ నెంబర్ కాబట్టి ఇది 2తో డివిజిబుల్ అవుతుంది. సో 2 ఎన్ని టైమ్స్ డివైడ్ చేస్తుందంటే 2 3s are 6. 2 3 టైమ్స్ డివైడ్ చేస్తుంది. ఇక్కడ మనకి 3 వచ్చింది. 3 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి ప్రైమ్ నెంబర్తో డివిజిబుల్ అవుతుంది. సో 3 1s are 3. సో 6ని మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్గా చేసినప్పుడు 2 into 3గా మనం రాయవచ్చు. ఇక్కడ మనం దీన్ని గమనించినట్లయితే 2 ఒక్కటే ఉంది కాబట్టి దీన్ని 2 to the power of 1 లాగా రాయొచ్చు. అలానే 3 కూడా ఒకటే ఉంది కాబట్టి 3 to the power of 1 అంటే ప్రోడక్ట్ ఆఫ్ పవర్స్ ఆఫ్ ప్రైమ్స్గా మనం రాసుకున్నాం. సో 6ని మనం ప్రోడక్ట్ ఆఫ్ పవర్స్గా రాస్తే 2 to the power of 1 into 3 to the power of 1 లాగా మనం రాయొచ్చు. అలానే ఇప్పుడు 20ని కూడా మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్గా బ్రేక్ చేద్దాం. 20ని మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్గా చేయాలంటే 20 కూడా ఈవెన్ నెంబర్ కాబట్టి సో 2తో డివిజిబుల్ అవుతుంది. 2 10s are 20. సో 10 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి మళ్ళీ 2తో డివిజిబుల్ అవుతుంది. 2 5s are 10. మనకి ఇప్పుడు 5 వచ్చింది. 5 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి 5తో బ్రేక్ చేస్తే 5 1s are 5. సో 20 మనం ఎలా రాసుకోవచ్చు అంటే 2 into 2 into 5 లాగా రాయొచ్చు. సో 2 into 2 into 5 లాగా మనం 20ని రాసుకోవచ్చు. రైట్. అయితే ఇక్కడ దీన్ని గమనించినట్లయితే 2 into 2 2s రెండు ఉన్నాయి కాబట్టి 2 to the power of 2 into 5 to the power of 1. సో 20ని మనం ప్రోడక్ట్ ఆఫ్ పవర్స్ ఆఫ్ ప్రైమ్స్గా రాస్తే 2 to the power of 2 into 5 to the power of 1 లాగా మనం రాయొచ్చు. 6ని 2 to the power of 1 into 3 to the power of 1 లాగా రాసుకోవచ్చు. అలానే 20ని మనం 2 to the power of 2 into 5 to the power of 1 లాగా రాసుకోవచ్చు. మనకి ప్రాబ్లంలో ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కనుక్కోమన్నారు కాబట్టి ఫస్ట్ మనం ఎల్సిఎం కనుక్కుందాం. ఎల్సిఎం ఆఫ్ 6, 20. 6 and 20కి ఎల్సిఎం కనుక్కుందాం. ఎల్సిఎం అంటే ఏంటంటే ద ప్రోడక్ట్ ఆఫ్ ది హైయెస్ట్ పవర్స్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ నెంబర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ నెంబర్స్. అంటే ఇక్కడ ఉన్నటువంటి నెంబర్స్లో మనకు వచ్చినటువంటి ప్రైమ్ ఫ్యాక్టర్స్లో ప్రతి ప్రైమ్ నెంబర్ తీసుకోవాలి, దాని యొక్క హైయెస్ట్ పవర్ని తీసుకోవాలి. సో ప్రతి ప్రైమ్ నెంబర్ తీసుకుందాం. ఫస్ట్ ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 తీసుకున్నాను. అలానే ఇక్కడ 3 ఉంది కాబట్టి 3 తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ 2 ఉంది, ఆల్రెడీ 2 తీసుకున్నాం కాబట్టి 2 తీసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ 5 ఉంది కాబట్టి 5 తీసుకున్నాను. అయితే ఎల్సిఎం అంటే ఏంటంటే ద ప్రోడక్ట్ ఆఫ్ ది హైయెస్ట్ పవర్స్ తీసుకోవాలంటే 2కి హైయెస్ట్ పవర్ తీసుకోవాలి. ఇక్కడ 2కి హైయెస్ట్ పవర్ 1, ఇక్కడ 2కి పవర్ 2. హైయెస్ట్ పవర్ ఏముంది? 2 ఉంది కాబట్టి 2 to the power of 2 తీసుకోవాలి. ఎల్సిఎం అంటే హైయెస్ట్ పవర్స్ తీసుకోవాలి. అలానే ఇక్కడ 3 ఉంది, 3కి ఇక్కడ 3 to the power of 1 మాత్రమే ఉంది. 20కి ఫ్యాక్టర్స్గా 3 లేదు కాబట్టి 3 to the power of 1 మాత్రమే ఉంది. అలానే 5 కూడా 5 to the power of 1 ఉంది, హైయెస్ట్ పవర్ 1 మాత్రమే. కాబట్టి ఎల్సిఎం కనుక్కోవాలంటే ఆ వచ్చినటువంటి ఫ్యాక్టర్స్కి మనం హైయెస్ట్ పవర్ ఏదైతే ఉందో వాటిని తీసుకొని ప్రోడక్ట్ చేయాలి. సో చూద్దాం. 2 square means 2 to the 4, 4 3s are 12, 12 5s are 60. సో మనకి ఎల్సిఎం ఆఫ్ 6 and 20 ఎంత వచ్చిందంటే 60 వచ్చింది. రైట్. ఎల్సిఎం అయిపోయింది. ఇప్పుడు హెచ్సిఎఫ్ కనుక్కుందాం. హెచ్సిఎఫ్ ఆఫ్ 6, 20. 6 and 20కి మనం హెచ్సిఎఫ్ కనుక్కుందాం. వాట్ ఇస్ హెచ్సిఎఫ్? హెచ్సిఎఫ్ అంటే ద ప్రోడక్ట్ ఆఫ్ ద స్మాలెస్ట్ పవర్స్ ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ నెంబర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ నెంబర్స్. అంటే ఇక్కడ ఉన్నటువంటి మనకు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు మనకు వచ్చినటువంటి ప్రైమ్ ఫ్యాక్టర్స్లో ఉన్నటువంటి కామన్ ప్రైమ్ నెంబర్ ఏదైతే ఉన్నా ఆ కామన్ ప్రైమ్ నెంబర్ తీసుకోవాలి. చూద్దాం. ఇక్కడ 2 ఉంది,
6కు ఉన్నటువంటి ఫ్యాక్టర్స్లో 2 ఉంది, అలానే 20కి ఉన్నటువంటి ఫ్యాక్టర్స్లో కూడా 2 ఉంది, కాబట్టి కామన్గా ఉంది కాబట్టి నేను 2 తీసుకున్నాను. అలానే ఇక్కడ 6కు ఉన్నటువంటి ఫ్యాక్టర్ 3, కానీ ఆ 3 అనే ఫ్యాక్టర్ 20కి లేదు కాబట్టి మనం ఇక్కడ 3 తీసుకోకూడదు, రైట్. అలానే ఇక్కడ 2 అయిపోయింది. నెక్స్ట్ 5 ఇక్కడ 20కి ఫ్యాక్టర్గా 5 ఉంది, కానీ 6 ఫ్యాక్టర్గా 5 లేదు కాబట్టి మనం ఓన్లీ 2 మాత్రం తీసుకోవాలి, ఇంకా వేరే ఫ్యాక్టర్స్ కూడా రావు. అయితే హెచ్సిఎఫ్ కనుక్కోంటే ఏంటి, ద ప్రోడక్ట్ ఆఫ్ ది స్మాలెస్ట్ పవర్స్ ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ నెంబర్ని మనం హెచ్సిఎఫ్ అంటున్నాం. కాబట్టి 2కి స్మాలెస్ట్ పవర్ ఏమవుతుంది, ఇక్కడ 1, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది, కాబట్టి మనం స్మాలెస్ట్ పవర్ తీసుకోవాలి. 1 అయింది అంటే హెచ్సిఎఫ్ ఆఫ్ 6 and 20 to the power of 1 అంటే 2. సో ఎల్సిఎం ఆఫ్ 6 and 20 is 60, హెచ్సిఎఫ్ ఆఫ్ 6 and 20 is equal to 2, రైట్. దీన్ని బట్టి మనం ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు. దీన్ని ఇక్కడ వచ్చినటువంటి రిజల్ట్స్ని బట్టి మనం ఒక విషయాన్ని గమనించవచ్చు. చూద్దాం. ఎల్సిఎం ఆఫ్ 6 and 20 ఇంటూ హెచ్సిఎఫ్ ఆఫ్ 6 and 20 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఆ 2 నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ అంటే 6 and 20 మనకి ఇచ్చినటువంటి నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ ఈక్వల్ అవుతుంది అని చెప్తున్నాడు. చూడండి, ఎల్సిఎం ఆఫ్ 6 and 20 అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 6 and 20 ఈజ్ ఈక్వల్ టు ద గివెన్ 2 నెంబర్ 6 and 20. వస్తుందో లేదో చూద్దాం. ఎల్సిఎం ఎంత అంటే ఎల్సిఎం 6 వచ్చిందమ్మా, హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది, హెచ్సిఎఫ్ 2 వచ్చింది, దట్ ఈజ్ ఈక్వల్ టు 6 20s are 120. సో 62s are 120 ఈజ్ ఈక్వల్ టు 120. అంటే మనకి ఇచ్చినటువంటి ఏదైనా 2 నెంబర్స్ ఇచ్చినప్పుడు వాటికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి ఎల్సిఎం హెచ్సిఎఫ్ కనుక్కోమన్నారు, మనం కనుక్కున్నాం. ఆ వచ్చినటువంటి రిజల్ట్స్ని బట్టి మనం ఏం చెప్పగలుగుతున్నాం అంటే ద ప్రోడక్ట్ ఆఫ్ ది ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ద గివెన్ 2 నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ద ప్రోడక్ట్ ఆఫ్ ద గివెన్ 2 నెంబర్స్. సో దీన్ని బట్టి మనం ఒక స్టేట్మెంట్ రాయొచ్చు. ఇఫ్ A, B are here, A and B అంటే ఏంటి, మనకి ఇచ్చినటువంటి 2 నెంబర్స్ రెస్పెక్టివ్లీ 6 and 20. సో A and B are any 2 positive integers, any 2 positive integers, then the product of LCM of A, B into HCF of A, B is equal to the given 2 positive integers, the product of the given 2 positive integers. ఇక్కడ వచ్చినటువంటి స్టేట్మెంట్ని బట్టి మనం ఇంకొక విషయం చెప్పచ్చు. సో 2 నెంబర్స్ ఇచ్చి ఎల్సిఎం ఇచ్చినా మనం హెచ్సిఎఫ్ కనుక్కోవచ్చు, 2 నెంబర్స్ ఇచ్చి హెచ్సిఎఫ్ ఇచ్చినా మనం ఎల్సిఎం కనుక్కోవచ్చు. సో రైట్, టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్ ప్రాబ్లం మీకు అందరికి అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఉంది, దాన్ని చూద్దాం.